మంత్రి నారాయణ గారు దీనిపైన స్పందించారు. మొదటిసారిగా ఆయన ఆఫీస్ నుంచి ఏదో రావడం కాకుండా సమాచారం ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ 3 నెలల లోపల శంకుస్థాపన జరుగుతుందని, ఏడాది లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది అమలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రకంగా ప్రజల ముందుకి మాటిమాటికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడేటటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పిగానే ఉండినట్టుగానైతే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పారు. అది కూడా మేము గట్టిగా అడిగాం. ఆ రోజు మీరు రాండి, ప్రజల ముందుకి చెప్పండి, ఒక హామీ ఇవ్వండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం ద్వారా మాకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నాం. దానికి తగినట్టుగానే నారాయణ గారు కూడా ఆ మేరకు ముందుకు వచ్చారు. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఇది అమలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మాకు ఇందులో రాజకీయాలు ఏమీ లేవు. కానీ మంత్రి గారు ఆ సందర్భంగా వాడిన భాష మాకు బాధ కలిగించింది. మేము అలాంటి భాషను మాట్లాడలేము. మాకు ఆ భాషా పాండిత్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని, 5 ఏళ్లకు ఒకసారి ఓటేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకేమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గాలు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తమ అవసరాల కోసంగా డిమాండ్లు చేస్తారు, నిరసనను వ్యక్తం చేస్తారు, పోరాటం చేస్తారు, వీధుల్లోకి వస్తారు, ఎంత దూరమైనా సరే పోరాడడానికి సిద్ధపడతారు. ఇది సహజంగా ఉన్నటువంటి చరిత్ర. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి చరిత్ర. ఇది మీరు అధికారంలో లేనప్పుడు మీరు కూడా పోరాడారు. మా ధర్నాలకు వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కూడా జరిగింది. వీటన్నిటినీ రాజకీయం అనడంలో ఏం పాయింట్ ఉంది? ప్రజలు చేసే పోరాటాలను రాజకీయాలు అంటే నిజంగా అవే రాజకీయాలు ఒక రకంగా మాట్లాడినట్టుగానైతే. కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడి ప్రజా ఉద్యమాలని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది మంత్రి గారికి సరైనది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము. అలా భవిష్యత్తులో మాట్లాడడం ద్వారా అనవసరమైనటువంటి గ్యాప్ని పెంచుకునే పరిస్థితి కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలించే వాళ్ళ మీద ఉందని చెప్పి మేము వినమ్రంగానే తెలియజేస్తున్నాం. ఈ మాట ఎందుకు మా మీద నమ్మకం లేదా అని మీరు అనొచ్చు. కానీ గత అనుభవం మాకు అలా ఉంది. అనుభవం ఆ విధంగా ఉంది. 15 ఏళ్ల నుంచి విని అలసిపోయాం. వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడము, క్షతగాత్రులు కావడము జరిగింది. ఈ అనుభవంలో నుంచి మేము మాట్లాడుతున్నాం. దయించి మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మీరు పూచీ తీసుకొని 3 నెలల తర్వాత శంకుస్థాపన జరిగేటట్టుగా, ఆ తర్వాత 1 సంవత్సరం లోపల దీన్ని పూర్తయ్యేటట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆ మేరకు మీరు ముందుకు వచ్చారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఆ మాట మీ మాట మీద మీరు నిలబడాలని, ఈ అండర్పాస్ పూర్తి కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాం.